సో ఈరోజు మన రివ్యూ శివం స్టేరింగ్ రామ్ పట్టినేని గారు, రాశి ఖన్నా గారు, ఒక నైస్ ఎస్టాబ్లిష్ కాస్ట్. వినీత్ కుమార్ గారు కూడా ఉన్నారు అండ్ ఒక మంచి నైస్ ఎస్టాబ్లిష్ కాస్ట్ ఉంది ఈ సినిమాలో. డైరెక్టెడ్ బై శ్రీనివాస రెడ్డి, ప్రొడ్యూస్ బై రవి కిషోర్ గారు, స్టేరింగ్ రామ్ గారు. సినిమా చూసినా నాకేమనిపించింది అంటే ఇట్స్ ఓకే, నాట్ ద బెస్ట్ ఫిల్మ్ బై రామ్, బట్ నాట్ అ బ్యాడ్ ఫిల్మ్ బై రామ్. ఇట్స్ ఓకే, ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్. రివ్యూకి వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికి వస్తే రామ్ ఒక మంచి హ్యాపీ టు గో గై. వాళ్ళ అందరు పిల్లలు చేస్తూ ఉంటారు. దాని తర్వాత అతను ఒక రోజు తనుని ప్రేమిస్తాడు, ప్లేడ్ బై రషి ఖన్నా గారు. అండ్ ఒక 3 గ్యాంగ్స్ అతను చోటు వస్తారు. ఎందుకు అవుతుంది, ఏమవుతుంది ఫ్యూచర్ లో అని మీ సినిమా చూసుకుని తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే రామ్ గారు హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. లుక్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, అన్ని బాగా చేశారు. కామెడీ కూడా బాగా పర్ఫామ్ చేశారు, యాక్టింగ్ బాగా చేశారు. రషీ ఖన్నా కూడా బాగా చేశారు, గ్లామోరియస్ గా ఉన్నారు, రామ్ కి బాగా సపోర్ట్ చేస్తారు. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఈ సినిమాలో. Another highlight of the film is DSP's music. DSP's music చాలా వర్కౌట్ అయింది. కామెడీ బై ఫిష్ వెంకట్ ఇస్ వెరీ నైస్. another highlight is బ్రహ్మానందం గారు. నాకు బాగా నచ్చారు, ఆయన కామెడీ బాగా చేశారు అనిపించింది కూడా. విజువల్స్ అండ్ ద సాంగ్స్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ క్వైట్ గుడ్. ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ గుడ్, మంచి రీసీగానే ఉంటుంది. నా వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ లెంగ్త్ కొంచెం చాలా ఎక్కువ, బాగా డ్రాగ్ చేశారు అని అనిపించింది. క్లైమాక్స్ కూడా కొంచెం అన్నెసెసరీగా ఉంది, అవసరం లేరు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఆర్ నాట్ ద బెస్ట్, నాకు కొంచెం నచ్చలేదు అది. ఎస్పెషలీ రామ్స్ లుక్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ కొంచెం విగ్ వేసినట్టుంది, అదొకటి. కొంచెం కామెడీ ఇంక్రీజ్ చేసి ఉండాల్సింది అని నాకు అనిపించింది. క్లైమాక్స్ బాగా అవుట్డేటెడ్, బాగా సెకండ్ హాఫ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉన్నాయి. నా technical aspects kuste DSP's music is the biggest highlight of the technical aspects. Dialogues are okay. Editing is a huge failure. ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం తీసేస్తుండొచ్చు, బాగా స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ చేసుకుండొచ్చు. యంగ్ యాక్టర్ బాగానే రాశారు, సినిమా ఓకే. కానీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సీన్స్ కట్ చేసి ఉండాల్సింది, స్క్రీన్ ప్లే కొంచెం మార్చుండాల్సింది. That's my take on Shivam. మీరు చూసానంటే చెప్పండి, లైక్ చేసి సబ్స్క్రైబ్. ఇంకా సినిమా చూస్తుంది. It's just a routine commercial film with Ram's energetic performance. Thanks for watching and